For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. ఆగస్టుకి సింహరాశికి ఎలా ఉన్నదో చిలుక ద్వారా చూడాలి. చూడు రామచిలుక, సింహరాశికి ఆగస్టు నెలకి ఎలా ఉన్నది చూడు. అమ్మవారు కనకదుర్గ, ఆంజనేయ స్వామి. సింహరాశికి ఎలాగున్నదంటే కానీ 8 ఆదాయం ఉన్నది, 14 ఖర్చు ఉన్నది. ఉంటే బాగా శాంతంగానే ఉంటుంది. కోపం ఉన్నప్పుడు ఎవరి మాట అనేది ఉండదనే మాట. సింహరాశికి ఇప్పుడు ఎలా ఉన్నదంటే కానీ 8వ స్థానంలో గురువు నడుస్తుండు, 7వ స్థానంలో శని నడుస్తుంది. కానీ కొన్ని చిక్కులు సమస్యలు కూడా వస్తే అవకాశాలు కూడా ఈ ఆగస్టు నెలలో మాత్రం ఉన్నాయి. కానీ ఏదైనా కానీ కొంత నిదానం చేస్తే, ఎంత ఆలోచించి చేస్తే అంత బాగుంటుంది. ఈ సింహరాశి ఉన్నవాడు కూడా ఏదైనా పట్టుదలతో సాధించాలనుకుంటే పట్టుదలతో కూడా సాధించుకుంటాడు. శనివారము ఏదైనా కొత్త పళ్ళు పెట్టుకున్నా కొత్త పళ్ళు కూడా శుభ్రంగా నడుస్తాయి. శనివారం రోజు నాడు హెయిర్ కటింగ్ మాత్రం చేసుకోవద్దు. శనివారం, మంగళవారము చేయి నుండి అప్పులు డబ్బులు ఎవరికి ఇవ్వద్దు మంగళవారం. కానీ పని పరంగా పట్టుకుంటే పని కూడా శుభ్రంగా నడుచుకునే అవకాశాలు కూడా ఖచ్చితంగా నిలబడుతున్నాయి. కానీ సింహరాశి ఉన్నవాడు మాత్రం చాలా ధనవంతుడే. కానీ డబ్బు పరంగా కూడా మంచిగానే ఉంటుంది, పేరు కూడా మంచిగానే పొందుతుంది. కష్టాలు సుఖాలు కూడా నడుస్తాయి. కానీ ఇది ఎవరిలో కొన్ని ఆరోగ్యంలో కొంత కష్టాలు కూడా ఉండి, ప్రాణానికి కష్టమైన టైం ఉండే, ప్రాణం కూడా గండం కూడా ఉండే, అలాంటి కథ కూడా దాటిపోయిందనేమాట. ఇప్పుడు ఉద్యోగం పోయిన వాడిని కూడా ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఈ సింహరాశికి అనేది ఉన్నది. కానీ ఏదైనా తలుచుకున్నా కానీ వెంకటేశ్వర స్వామినికి ఎంత తలుచుకుంటే ఈ శుభం అనేది కలుగుతుందనేమాట. సింహరాశి ఉన్నవాడు కానీ కొంత ఆలోచించే చేస్తాడు, మంచిగానే ఉంది, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎలాంటి చిక్కులు వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఏదైనా మాట వచ్చినా ఈ సింహరాశి ఉన్నది మాట మాత్రం గెలుస్తుంది. మాట కూడా నిలబడుతుంది. అనుకున్న పనులు కూడా శుభ్రంగా నడుస్తాయి. మళ్ళీ ఆరోగ్యపరంగా కూడా మంచిగానే ఉంటుంది. విదేశ ప్రయాణం చేద్దామని చూసుకున్నవాడు కూడా విదేశ ప్రయాణం కూడా నడుస్తుందనేమాట. ఇప్పుడు ఏదైనా చేతిలో పట్టుకున్న పనులు ఉంటే అలాంటి పనులు కూడా శుభ్రంగా నడుస్తాయి. ఇప్పుడు డబ్బు పోయినా కానీ, డబ్బు ఖర్చు అయినా కానీ మళ్ళీ సంపాదన చేస్తే అవి మాత్రం నిలబడతాయి, ఖర్చులు మాత్రం జరగవు. కానీ కొన్ని అవమానాలు కూడా అనుమానాలు కూడా నడుస్తాయన్నమాట. కుటుంబంలో కొన్ని చిక్కులు సమస్యలు కూడా ఈ సింహరాశి ఉన్నవాని కూడా కొన్ని నడుస్తాయి కష్టాలు. కానీ కష్టం వచ్చిందని ఆయన మనసులో ఏం బాధ పెట్టుకునేది ఏమి ఉండదు. చేసే వృత్తి ఉండడు, చేసుకుంటూనే నడుస్తాడనేమాట. కానీ కొన్ని కష్టాలు వచ్చినా కానీ దానికి నిలబడి ఏదో ఒకటి సాధించాలనుకుంటాడు, ఖచ్చితంగా సాధించుకుంటాడనేమాట. తల్లిదండ్రి పేరు నిలబెట్టాలి, కుటుంబంలో ఒక మాట నిలబడాలి, భార్యని పిల్లలని ఇల్లు కుటుంబం చూడాలని అలాంటి ఆలోచనలు చేసిన వాడు కూడా ఉంటే అలాంటి ఆలోచనలు కూడా మంచిగానే జరుగుతాయి. ఇప్పుడు మొత్తానికి సాధించాలని చూసుకుంటాడు, ఖచ్చితంగా సాధించుకుంటాడు. ఈ సింహరాశికి ఇప్పుడు ఎలాంటి దోషము లేదు, ఎలాంటి దరిద్రం లేదు. కానీ ఏదైనా మామూలుగా జాతకాలు అయితే బాగానే ఉన్నాయి. ఈ సింహరాశికి అయితే శాస్త్రం అయితే బాగానే ఉంది. కానీ వెంకటేశ్వర స్వామిని ఎంత దేవునికి దర్శనం చేస్తే అంత ఫలితం అనేది జరుగుతుందనేమాట. కానీ దోస్తానం స్నేహితము చాలా కలిసి రాదు. ఏదైనా మాట మీదనే గొడవన పడగలుగుతారు. దాంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో కూడా కొంత శాంతం ఉండాలి, నిదానం ఉంటేనే అంతా మంచిగా అవుతుంది. ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉంటుంది, ఎలాంటి నష్టం లేదు. పెళ్లి కాలిన వాళ్ళది కూడా పెళ్ళి అయ్యే అవకాశాలు కూడా అలాంటి ఆలోచనలు కూడా ఖచ్చితంగానే ఉన్నాయి. ఈ సంవత్సరము అంటే ఆగస్టు నెల మాత్రం బాగానే ఉంది, ఏం చిక్కు అనేది లేదు. కానీ డబ్బు పరంగా చూస్తే కూడా డబ్బు కూడా బాగానే నిలబడే అవకాశాలు అయితే ఉన్నాయి. పని పరంగా, ఇల్లు పరంగా, కుటుంబం పరంగా అంతా మంచిగానే జరుగుతాయి. మళ్ళీ ఇల్లు కొనడం కానీ, కట్టడం కానీ, పెద్ద పెద్ద పళ్ళు మీద చేయి పెట్టాలనుకున్నా కానీ అలాంటి పళ్ళు కూడా అన్నీ శుభ్రంగా నడుస్తాయన్నమాట. కానీ ఏంటంటే కొంత నిదానము చేస్తుండ్రు, ఆ నిదానంతోనే మీ పళ్ళు కూడా మంచిగానే జరుగుతాయి. ఈ ఆగస్టుకు సింహరాశికి కూడా గురుబలం కూడా శని బలం కూడా మంచిగానే ఉంది, ఏం దోషం లేదు, దరిద్రం లేదు. కానీ ఒకటి ఏంటంటే ఒక యాత్రకు వెళ్ళిన వాడు ఉంటే పోయి వస్తే అంత శుభం అనేది కలుగుతుంది. కానీ మొత్తానికి మాత్రము ఏదైనా కానీ చదువు లేని వాళ్ళు కూడా పని లేని వాళ్ళు కూడా పని మాత్రం దొరుకుతుంది. చదువులో మాత్రం ఎగ్జామ్లో పాస్ అయ్యేటోళ్ళు కూడా ఉండాలనుకుంటే చదువు ఎగ్జామ్లో కూడా పాస్ అయిపోయారన్నమాట. కానీ ఫలితాలు కూడా మంచిగానే ఉన్నాయి, ఏం నష్టం అనేది లేదు. కానీ నల్ల బట్ట ఎప్పుడైనా కానీ శనివారం రోజు మాత్రం ధరించొద్దు. శనివారం ఎంత నల్ల బట్ట ధరిస్తే
అంత కష్టమవుతుంది. కానీ ఏదన్నా కానీ ఇప్పుడు దాన ధర్మంలో మీ చేతి నుంచి ఎంత చేస్తే కూడా అంత శుభం అనేది జరుగుతుంది. ఎలాంటి ఏం దోషం ఉండదు, ఎలాంటి దరిద్రం అనేది ఉండదు. ఫలితాలు అనుకునేవి అన్నీ మంచిగానే జరుగుతాయి. ఎలాంటి ఏం కష్టం అనేది లేదు. కానీ ఇంటికి ఎవరైనా వచ్చిన వల్ల కూడా కొంత మర్యాద చేసి పంపించడం ఉంటే వాళ్ళు కూడా చాలా శుభం కలుగుతుంది. ఈ సింహరాశికి ఉన్నవాడు గురుబలము మంచి స్థానంలోనే ఉన్నది. కానీ ధర్మం చేసినా మంచిగానే వస్తుంది. ఏది గొడవల విషయంలో వెళ్ళకూడదు. ఒకరి డబ్బు విషయంలో కూడా మధ్యలో వెళ్ళవద్దనమాట. డబ్బు విషయంలో వెళ్తే కొంత కష్టమవుతుంది. గొడవలో పోతే ఇతరుల గొడవ మీ మీద పడుతుందనేమాట. మళ్ళీ ఏదైనా కానీ మీ మాట గెలవకుండా అయిపోతుంది. ఇలాంటి సమయంలో ఈ ఆగస్టులో ఎంత శుభంగా చేసి ఎంత నిదానం చేస్తారో అంత శుభం అనేది సింహరాశికి అనేది చాలా ఫలితాలు జరుగుతాయి. కానీ మనసులో శాంతం ఉంటుంది, మనసులో నిలకట్టం ఉంటుంది, కుటుంబం పరంగా కూడా బాగుంటుంది, ఆరోగ్యపరంగా మంచిగా ఉంటుంది. ఉద్యోగము, వ్యాపారం, పని ఏదైనా పనులు చేతిలో పట్టుకుంటే పని చేసినా చిన్న పని అయినా పెద్ద పని అయినా ఏదైనా పని పట్టుకున్నా కానీ పనులు కూడా శుభ్రంగా నడుస్తాయి. ఎలాంటి నష్టం అనేది ఉండదు. కానీ పెద్దల తరపు నుంచి కూడా అతమామ సొమ్ముతో వచ్చేది కూడా ఉంటుంటే కూడా వస్తుంది. డబ్బు కూడా రావటం కూడా ఉంటే డబ్బు కూడా చేతిలో వస్తుంది. ఇచ్చిన డబ్బు తిరిగి కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి నష్టం అనేది లేదు. స్నేహితంలో వెళ్ళినా కానీ పేరు అనేది నిలబడుతుంది. కుటుంబంలో మంచిగా ఉంటుంది. అనుకునేది సాధించేది ఉన్నది. డబ్బు పరంగా ఇల్లు పరంగా అంతా మంచిగానే జరుగుతుంది. కానీ ఏంటంటే ఒకటి వెంకటేశ్వర స్వామికి ఎంత యాత్రకు వెళ్తే అంత శుభం అనేది కలుగుతుంది. ఇప్పుడు ఎలాంటి దోషం లేదు, ఎలాంటి దరిద్రం లేదు, పీడ లేదు, ఆచారం లేదు. అనుకున్న పనులన్నీ శుభ్రంగా నడుస్తాయి. కానీ శని మాత్రం మొత్తానికి అయితే లేదు. శని తలబెట్టుకున్న పని మంచిగా జరుగుతుంది. ఈ సింహరాశి ఉన్నది అదృష్ట సంఖ్య మాత్రం 1. కానీ ఏంటంటే శని మాత్రం మొత్తానికి పోయింది. శని తలబెట్టుకున్న పని అవుతుంది. కానీ ఏంటంటే చిన్నతనం నుంచి ఉన్నది. కష్టాలు కూడా కొంత బాగా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మధ్యలో కొంత అవమానము, మంచిగా పోతే చెడు, ఏదైనా పని చేద్దామంటే కాళ్ళడితే చేయకపోయినా కానీ ముందర మాత్రం చేతుల్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మళ్ళీ విదేశ ప్రయాణం కూడా చేద్దామని చూసుకుంటే విదేశ ప్రయాణం కూడా అవుతుంది. కానీ వ్యాపారం, ఉద్యోగం అంత మంచిగానే కలిసి వస్తుందనేమాట. పనులన్నీ శుభంగా నడుస్తాయి. అనుకునే మాత్రం అవుతాయండి. ఎలాంటి నష్టం అనేది లేదు. కానీ బంధువులపై మిత్రులు, శత్రువులపై మిత్రులు కూడా అయిపోయే అవకాశాలు ఈ సింహరాశికి ఫలితాలు మాత్రం జరుగుతున్నాయన్నమాట. కష్టాలు, సుఖాలు అన్నీ బాగా నిలబడి మనసులో శాంతం అవుతుంది, మంచిగా అవుతుంది. కానీ చెడు మాత్రం కాదు. దైవములు కష్టం, సుఖం అన్నీ పంచుకుంటారు. ఎండ తోడరు, వాన తోడరు, చలి తోడరు, 3 కాలాలు కూడా భరించుకుంటూ వచ్చి కష్టానికి మాత్రం తలెత్తుకోకుండా ఉండి ఒక మంచి పేరు మాత్రం నిలబెట్టుకుంటారు. ఈ సింహరాశి ఉన్నవాడు ఒక యాత్రకు తిరుపతికి వెళ్తే ఎంత శుభం అనేది జరుగుతుందనేమాట. మీరు కులదేవతలు, ఇంటి దేవుళ్ళకు ఎంత నమస్కారం చేసినా కానీ ఆ పనులు కూడా శుభ్రంగా నడుస్తాయి. ఈ ఆగస్టు నెల అంటే ఇప్పుడు సింహరాశికి ఇప్పుడు ఎలాంటి దోషం లేదు, ఎలాంటి దరిద్రం లేదు. పీడ, కళ, దరిద్రం అంతా వెళ్ళిపోయింది. పనులు అన్నీ శుభ్రంగా నడుస్తాయి. ఎలాంటి నష్టం అనేది రాదు. మనసులో కుటుంబము, కలహ, మంచి చెడ్డ అనుకునేవన్నీ మంచిగానే జరిగి మీరు మీ శక్తితోనే మీ కాళ్ళ మీదనే నిలబెట్టుకుంటారు. కుటుంబంలో అమ్మ పేరు, నాన్న పేరు నిలబెట్టుకొని 10 మందిలో సాధించుకొని ఖచ్చితంగా నిలబడుకుంటారు. కానీ ఏంటంటే ఇప్పుడు మొత్తానికి మాత్రము ఒకరు అవసరానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మీ అవసరం ఎవరు రమ్మంటే రారు. మనిషి ఏమో గొప్ప మనసు, మంచి మనసు. ఈ సింహరాశి ఉన్నవాడు చాలా గొప్ప మనిషి. మనసు అనేది చాలా మంచి మనిషి. కొట్లాడినా, జగడమాడినా ఏదైనా మాట ఉంటే ఎదురు మాట ఎదురు చెప్పేదే ఉంటుంది కానీ వెనక ముందరు చెప్పేది మాత్రం కాదు. కానీ మనసు మాత్రం చాలా మంచిది. కానీ చిన్నతనంలో మాత్రము జ్ఞానం 14, 15 వయసు నుంచే బుద్ధి జ్ఞానం అనేది జరిగిందనేమాట. ఈ 30, 35 మధ్యలో కొన్ని కష్టాలు కూడా పడతారు. సుఖాలు అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఈ ఆగస్టు ఇది మొత్తానికి మాత్రం అనుకునే మాత్రం సాధిస్తారు. ఎలాంటి నష్టం అనేది లేదు. కానీ ఏంటంటే మనసులో దేవుని భక్తి, ప్రేమ చాలా ఉంటుంది. కుటుంబంలో ఎక్కడ పోయినా ఇబ్బందులు వచ్చినా ఏదొచ్చినా మంచిగానే అవుతుంది. పిల్లలు లేని వాళ్ళకు ఉంటే పిల్లలు మాత్రం అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఆగస్టు సింహరాశికి ఒక తిరుపతికి దూరం వెళ్తే అంత శుభం అనేది ఉందన్నమాట.